తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసిన చాలా బిల్స్ గవర్నర్ పెండింగ్లో పెట్టి కూర్చున్నారు. మొత్తం దాదాపు 12 బిల్స్ అన్నమాట గవర్నర్ పెండింగ్లో పెట్టేశారు. 2020 నుంచి ఇప్పటి వరకు 3 నుంచి 5 సంవత్సరాల పాటు గవర్నర్ బిల్స్ పెండింగ్ పెట్టేశారు. దీంతో మళ్ళీ ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలుసా? మొత్తం ఆ బిల్స్ అన్నీ నేను పాస్ చేస్తున్నానని చెప్పేసింది. ఏ రోజైతే ఆ బిల్స్ ప్రెసిడెంట్కి వెళ్ళిందో ఆ రోజు నుంచి నేను పాస్ చేసేసాను. ఆర్టికల్ 142 స్పెషల్ పవర్స్, కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయం కోసం నేను ఏదైనా చేయొచ్చు కాబట్టి నేను ఇప్పుడు ఆ బిల్స్ పాస్ చేస్తాను. మొట్టమొదటిసారిగా గవర్నర్ ప్రెసిడెంట్ దగ్గర పంపించిన బిల్స్ ఈ విధంగా సుప్రీంకోర్టు పాస్ చేయటం మొత్తం మన రాజ్యాంగ చరిత్రలో, సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. ఆర్టికల్ 142 స్పెషల్ పవర్స్ వాడి పాస్ చేసేస్తుందన్నమాట. గవర్నర్ ఇలా ఇన్యాక్షన్తో ఉండటం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా రెండోసారి అసెంబ్లీ పాస్ చేసిన బిల్స్ని ప్రెసిడెంట్కి పంపించడం చాలా రాజ్యాంగ విరుద్ధం, పక్షపాతం, ఆర్బిట్రరీగా చేశారు గవర్నర్ అని చెప్పింది. తర్వాత గవర్నర్ ఏదైతే స్పెషల్ అసెంబ్లీ సెషన్లో తిరిగి పాస్ చేసిన 10 బిల్స్ పెండింగ్లో పెట్టారో ఆ బిల్స్ అన్నీ కూడా పాస్ చేసినట్టు లెక్క, గవర్నర్ సంతకం పెట్టినట్టు లెక్క. తర్వాత గవర్నర్కి పాకెట్ వీటో లేదు. ఇండెఫినెట్గా అంటే నిరవధికంగా గవర్నర్ బిల్స్ పెండింగ్ పెట్టి కూర్చునే హక్కు గవర్నర్కి లేదు అని చెప్పింది.